రెండు కూడా ప్యారలల్గా తీసుకుపోమన్నాం. 6 ఏళ్ల తర్వాత పిల్లవాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల తర్వాత బయట వెళ్తే ఆ చెట్టు ఇంకొకరిని దత్తత తీసుకోమన్నాం. అక్కడి నుంచి ఆ చెట్టు పెంచే బాధ్యత ఇంకొకరికి వస్తుంది. చెట్టు శాశ్వతం. కొంతమంది వ్యక్తులు బయట పోవచ్చు. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఆక్సిజన్ పీలుస్తున్నారా? పీలుస్తున్నామని చేతులు పైకెత్తండి. పీల్చకపోతే మేము పీల్చడం లేదు, మాకు ఆక్సిజన్ అవసరం లేదని చేతులు పైకెత్తండి. వాళ్ళకి అసలు ముక్కు మూసుకోమన్నాం. ఏమవుతారో చూద్దాం. అయితే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. మీరేం చేస్తున్నారు? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేయాలి. చెట్టు కావాలి. మీరు మాత్రం చెట్లు పెట్టరు, చెట్లు నరకుతారు. ఎట్లా? అందుకే నేను ఒక పిలిపిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీ ఇంట్లో కానీ, మీ ఆఫీసులో కానీ, మీ పొలంలో కానీ ఒక చెట్టు పెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి. ఆ చెట్టును పెంచాలి. ఆగస్టు 15న మీరు ఒక సంకల్పం చేస్తారు. ఆ సంకల్పం మీ గుండెలో పెట్టుకుంటారు జ్ఞాపకానికి. ఇంకొక పక్క జాతీయ జెండా చేతిలో పెట్టుకుంటారు. స్ఫూర్తి, జాతీయ స్ఫూర్తి. మీరు చేసేది ఒక సంకల్పం కోసం పనిచేస్తారు. ఆ చెట్టును చూస్తారు, మళ్ళా గుర్తు చేసుకుంటారు, రీఎన్ఫోర్స్ చేస్తారు. మామూలుగా పుట్టిన వ్యక్తులు ఈరోజు అసాధారణమైన శక్తులుగా తయారయ్యారు. ఈరోజు మీరు చూడండి, నేను అనే ద్రౌపది ముర్ము ఏంటి ఆవిడ? ఎన్ని కష్టాలు అనుభవించింది. కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నది. ఇంకొక పక్క ఒక పేద కుటుంబంలో పుట్టింది. కష్టపడి చదువుకున్నది. రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాల్లోకి వస్తే ఒరిస్సాలో మంత్రి అయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి గవర్నర్ అయింది. అక్కడి నుంచి ఈరోజు దేశ అధ్యక్షురాలుగా మన యొక్క హక్కులను కాపాడే రాజ్యాంగానికి పరిరక్షకురాలుగా తయారైందంటే అది ఇండియాలో ఉండే అవకాశాలు. అందరికీ ఒకే ఓటు. కోటీశ్వరుడికి ఓటే, ముఖ్యమంత్రికి ఓటే, ప్రధానమంత్రికి ఒక ఓటే. ఆ ఓటే ఆయుధం. మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఎన్టీ రామారావు అనే నేను, అబ్దుల్ కలాం అనే నేను, లేకపోతే నరేంద్ర మోడీ అనే నేను, మీరు కూడా ఒకసారి అనుకోండి అనే నేను. మీకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మీరు సంకల్పాన్ని చేసి మీరు అనునిత్యంగానే ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గాలు వెతికితే అది జయప్రదం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. మొన్నటి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసేది, 10 నుంచి 15 వరకు మామూలు స్ఫూర్తి. ఏదో స్వాతంత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారంటే త్యాగాలు మర్చిపోతున్నారు, ఏ పర్పస్కి వచ్చింది మర్చిపోతున్నారు. ఇంకో పక్క పిల్లలేదో స్కూలుకు పోతే ఏదో స్వాతంత్ర దినోత్సవం కాబట్టి హాలిడే ఇవ్వడం తప్ప, లేకుంటే జెండా ఎగరేయడం తప్ప చేస్తున్నారు అనుకుంటున్నారు. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, మనందరికీ స్వాతంత్రాన్ని వచ్చింది. ఎంతోమంది త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, జీవితాలను త్యాగం చేశారు. అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్వాతంత్ర విలువల్ని మనం నెమరేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి పైన జాతీయ జెండా ఎగరాలి. మీ చేత్తో జాతీయ జెండా పట్టుకోవాలి. మీ మనసులో ఒక అజెండా, ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత మీ అందరిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.